దొద్దమల్లారా వాడు నేరుగా మా నాన్న దగ్గరికి విషయం చెప్పడానికి మా ఇంటికి వచ్చాడు. వాడిని డైవర్ట్ చేసి నమ్మించి నేను వేరే దగ్గర తీసుకొచ్చాను. అవునా మేడం? వాడిని లేపేస్తాను మేడం. త్వరగా ఇక్కడికొచ్చి చావండి. సరే మేడం, 5 నిమిషాల్లో మీ ముందుంటాం మేడం. బొమ్మ రెడీ. హలో, నేను తర్వాత మాట్లాడతాను. మేడం, ఈ ఫోటోలో అమ్మాయి ఈవిడే మేడం. ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా మతిపోయిందా? లేదు మేడం, నేను చెప్పేది నిజం. ఈ అమ్మాయే ఈ అమ్మాయి. వీడేంటి దీని బొమ్మ గీసి దాని బొమ్మ అంటాడు? లేదు, అలా జరగకూడదు. అదే కానీ నిజమైతే కొంపలు ముడుగుతాయి. మేడం పిలుస్తున్నారు, రండి. పదరా. మేడం, వాడు లోపల భోంచేస్తున్నాడు. ఎట్టి పరిస్థితిలో వాడు బతకడానికి వీల్లేదు. వాడు బతికాడంటే మనం చస్తాం. ఎట్టి పరిస్థితిలో వాడు బతకడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితిలో వాడు బతుకుంటే మనం అందరం చెప్తాం. అసలు వాడు గీసిన బొమ్మ ఎవరితో తెలుసా? ఆ తులసి బొమ్మ. ఈ విషయంగానే మా డాడీకి తెలిస్తే నా పని అడుగుతుంది. ఏరా, ఎక్కడికి పారిపోతున్నావు? మా బాబుగాడి దగ్గరకా? ఏంటి మేడం ఇది? నేను గీసింది మీ సిస్టర్ బొమ్మే కదా. సిస్టరా డస్టరా? అది నా అక్కని మా బాబుకి తెలిస్తే ఇక నా లైఫ్ అంతేరా. మేడం, నేను చెప్పను. నన్నేం చేయదు, నన్ను వదిలేండి. రై వేసేండి రవిని. పట్టుకోండ్రా. పట్టదు, చంపాడు అని. ఓకే మేడం. ఎట్టి పరిస్థితిలో వాడిని వదలడానికి వీలేదు. చంపేయండి. కొంపదీసి వీడింటికి కానీ వెళ్తే కొంప మునుగుది. అయ్యో షిట్.